ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనేది సగటు వైసీపీ కార్యకర్తల అభిప్రాయమని అంటున్నారు. జగన్ చెప్పుకుంటున్నట్లుగా దేశంలోని కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజలు ఈ స్థాయిలో కేవలం 11 సీట్లకే పతనం. ఎన్నికల్లో చాకిరేవు ఎందుకు పెట్టారో వాస్తవ కారణాలను ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఎన్నికల్లో హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేసేయాలని జగన్ డిమాండ్ వినిపిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే జగన్ ఉండి ఉంటే ఈ పథకం కింద నిధులు జమ అయ్యేవని ఆయన చెప్పుకుంటున్నారు. ప్రతి చోట ఆయన ఇదే పాట పాడుతున్నారు. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకు వెళ్లినప్పుడు కూడా అసలు విషయాన్ని జగన్ ఉండి ఉంటే అంటూ అదే పల్లవిని ఎత్తుకున్నారని గుర్తు చేస్తున్నారు. సహజంగానే జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ₹1000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నా నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావేంటంటూ జగన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో 2000గా ఉన్న పెన్షన్ను జగన్ హయాంలో 3000 చేయడానికి 5 ఏళ్లు సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి 250 చొప్పున పెంచారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ను ఒకేసారి 1000 పెంచి 4000 చేసింది. ఇదే విషయాన్ని కూటమి నేతలు ఎత్తి చూపుతున్నారు. జగన్ వ్యవహార శైలిపై వైసీపీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి అసలు కారణాలు లోపాలను గుర్తించడం, వాటిని సరిదిద్దుకోపోవడం వంటివి ఏమీ ఆయనలో కనిపించడం లేదనేది వారి ఆవేదనగా కనిపిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఓటర్లంతా తనకే ఓట్లు వేశారని, అయితే ఈవీఎంలతో చంద్రబాబు ముఠా మోసం చేయడం వల్లే తాను ఓడిపోయానని ఇప్పటికే జగన్ భ్రమల్లోనే జీవిస్తున్నారని అంటున్నారు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయని, చంద్రబాబు పాపాలు శిశుపాలుడి పాపాల్లా పండుతాయంటూ పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లు జగన్ ప్రజలకు దూరమైపోయి ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకొని తిరగడం వల్లే ఓటమి పాలయ్యారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను సైతం కలవకుండా ఏదైనా సమస్య ఉంటే రీజనల్ కోఆర్డినేటర్లతో మాట్లాడుకునేటట్టు చేశారని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడాక కూడా స్వీయ పరిశీలన, స్వీయ విమర్శ చేసుకోకుండా వారంలో 2-3 రోజులు బెంగళూరులకు వెళ్లిపోవడం, వీక్ డేస్ లో రాష్ట్రానికి రావడం, అది కూడా ట్విట్టర్లో పోస్టులు చేయడం మినహా జగన్ చేస్తున్నదేమీ లేదనేది వైసీపీ నేతల అంతర్గత ఆందోళనంగా ఉందని అంటున్నారు. కనీసం ఒక 6 నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి వారు హామీలు అమలులో విఫలమైతే అప్పుడు ప్రజా పోరాటాలపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అలా కాకుండా చీకటి తరువాత వెలుగు వస్తుందని, 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయని, ఈవీఎంలతో మోసం చేశారని, ఇలా తన తప్పులను, లోపాలను కప్పిపుచ్చుకున్నవి భ్రమల్లో జీవించడం పైనే సెటైర్లు పడుతున్నాయి.